మహబూబ్నగర్ నుండి రైల్వే లైన్ డబుల్ లైన్ వేస్తున్నారు. దేవరకద్ర వరకు మహబూబ్నగర్ జిల్లా పెద్ద చింతకుంట వరకు వస్తుంది. ఈ రైల్వేకి సంబంధించింది పక్కలో ఉన్నటువంటి రైతులకు భూములకు ధర ఏమాత్రం సరిపోని ధర ఇవ్వడం లేదు సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా మేము కోరుతున్నాము 2013 భూసేకరణ చట్టం ప్రకారము రైల్వే కాంట్రాక్టు కానీ రైల్వే సిబ్బంది కానీ అక్కడ రైతులకు పరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా రైల్వేకి సంబంధించింది మహబూబ్నగర్ టౌన్ నుంచి దగ్గర 2-3 గ్రామాల వరకు 25,000 20,000 ఇస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి మేము 25 లక్షలు ఇస్తున్నామని చెప్తుంది. మేము చెప్పదలుచుకున్నాము ఖచ్చితంగా 50 లక్షలు ఎకరాకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికే సన్న చిన్నకారు రైతులు రైల్వే పట్టాలకు దగ్గరలో ఉన్నటువంటి భూములు సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఉన్న భూమి కూడా పోతానంటే వాళ్ళకు దివాలుగా మారుతుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వాలు 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఎకరాకు డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 2013 భూసేకరణ చట్ట ప్రకారము ఇస్తే కనుక రైతులకు కానీ కుటుంబాలకు కానీ లాభం చేకూరుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక గ్రామంలో ఒక రేటు, ఇంకో గ్రామంలో ఇంకో రేటు, అంటే దాదాపు ఈ నుండి మహబూబ్నగర్ జిల్లా పెద్ద చింతకుంట వరకు రైల్వే లైన్ ఆ కురుమూర్తి స్టేషన్ వరకు వస్తుంది. కానీ అక్కడి వరకు ఒకటే రేట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ధర్మాపూర్, చౌదర్పల్లి, జమిస్తాపూర్లో ఎక్కువ రేటు, బొకలోన్పల్లి, కోడూరు, మన చౌదర్పల్లి, కోటగద్ర పోతూ తగ్గిస్తున్నారు తప్ప ఒకే రేట్ ఇవ్వడం లేదు. ఇచ్చిన కాడికి తీసుకోండి, లేదంటే మేము కోర్టులో వేసుకుంటాం, మీరు ఎట్లా అయ్యారో చూస్తామని చెప్పేసి ఆ రైల్వే కాంట్రాక్టర్ బెదిరిస్తున్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా అట్లాంటి బెదిరింపులకు పాల్పడవద్దు. ఖచ్చితంగా 2013 భూసేకరణ ప్రకారము పరిహారం ఇవ్వాలి. ఒకటి ఇక్కడ నడుస్తున్న మన మార్కెట్ విలువ కూడా ఉంది. కాబట్టి మార్కెట్ విలువ కంటే తక్కువైనా సరే 50 లక్షలన్నీ ఇస్తే ఆ రైతులకు ఉపయోగపడతా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్ నుండి కురుమూర్తి వరకు రైల్వే పెద్ద లైన్ వేయాలని చెప్పేసి రైతుల భూములను అటకెళ్ళి ఉన్న కాంట్రాక్టర్ బెదిరించి తీసుకోవడం జరుగుతూ ఉంది. అది ఎంత మేరకు సహజం కాదని చెప్పేసి మేము రైతుల పక్షాన కోరుతా ఉన్నాము. ఇప్పుడు భూసేకరణ చట్ట ప్రకారం 2013 భూసేకరణ చట్ట ప్రకారము ఏం రేటు ఉంటే అది ఆ రేటు ప్రకారము రైతులకు ఇవ్వాలి. అట్లా కాకుండా మేము బెదిరిస్తున్నాం, మాకు చెప్పిన రేటుకి ఇవ్వాలని బెదిరింపు పాడుపడుతూ వాళ్ళ రైతులతోన చీటికి మాటికి వాళ్ళతోన ఎంత తక్కువకు ధరకు లాక్కునేటట్టు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. రైతే రాజు అని చెప్పేసి చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు రైతులను మరింత అగమ్య గోచరంలోకి నెట్టేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వము రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ మరి బీజేపీ ప్రభుత్వం రైతుల దగ్గర నుండి భూములు కొనుగోలు చేసి దానికి అంబానీ ఆదానీలకు లాభం వచ్చే విధంగా చేరుస్తూ ఉంది. కానీ అంబానీ ఆదానీలకు లాభం వస్తుంది, లక్షకు 100 కోట్లు, 1000కి 100 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు లాభాలు ఆర్జిస్తూ ఉంటే, కానీ ఈ యొక్క గ్రామాల్లో రైతులు మాత్రము రైతంతా ఆరుబాడి పెట్టిన పంటకు గిట్టుబాటు ధర లేక అగమ్య గోచరంగా గోచిస్తున్నారు. కాబట్టి ఈ రైతులతోనే ఏదో కొద్దిగా మొత్తం ధర చెల్లించి వాళ్ళతో భూములు తీసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. 2013 చట్ట భూసేకరణ ప్రకారంగా ఆ యొక్క భూములు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మహబూబ్నగర్ నుంచి మనకు కురుమూర్తి వరకు డబల్ లైన్ పోతుంది. ఇవాళ మేము రైతులం, ఈ రోజు పంట వేసుకుంటూనే బతికేటోళ్ళ రైతులం. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్ కు దగ్గర దాదాపు ₹1,00,00,000 ఎకరం పోతుంది. అదే విధంగా ముందలకి కోరూడు దాటినాక దేవరకాయ దాటినాక కురుమూర్తి ఇట్లోటి దగ్గర పోత రేటు తగ్గిస్తున్నారు. అట్లా కాదు, ఇవాళ మేము అనేది ఏంటంటే ₹1,00,00,000 ఎకరం పోతుంది. కనీసం 50 లక్షలనే ఇవ్వాలి. ఇప్పుడు మామనార్ దగ్గర ఎక్కించి తర్వాత ముందరకు పోయిన తర్వాత 20,000 15,000 ఇస్తామంటే అది కరెక్ట్ న్యాయం కాదు. ఖచ్చితంగా రైతులు ఆ భూమి మీద పంట వేసుకొని బతాం. కాబట్టి రైతులకు సరైన రేటు ఇస్తే వాళ్ళు ఏదన్నా దంద వేసుకొని బతికేటట్టుగా మీరు ఇవ్వాలి. కానీ వాళ్ళు తక్కువ రేటు భూములు తీసుకొని ఆ విధంగా రైతులని మోసం చేస్తే అది కరెక్ట్ కాదని చెప్పి మా ఉద్దేశం. మేము ఎందుకంటే భూమి మీద బతికేటోళ్ళం కాబట్టి ఆ భూమి ఇచ్చే పంటతోటే బతాం. కాబట్టి మాకు భూమి ఉండాలనే కోరుకుంటాం. మీరు 50 లక్షలు ఇస్తే మేము ఇంకో దగ్గర పెట్టి కొనుక్కుంటాం. కానీ 15 లక్షలు 20 లక్షలు ఇస్తే భూములు రావు ఈ రోజులలో. కాబట్టి సరైన రేటు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం.